నమస్తే. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఏమిటి అంటే, మనిషి జన్మ ఎత్తాక ఎందుకు బాధపడతాడు? నిత్యం రాగద్వేషాల్లో, లేతే స్మృతుల్లో, లేకపోతే భయాల్లో రకరకాలుగా మనిషి ఎప్పుడూ మనసు అనే ఒక చెరలో బందీ అయ్యి బాధపడుతూ బ్రతుకుతాడు. మరి ఇది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనం ఏ రకంగా ఈ చెరలోంచి బయటకొస్తాము? ఈ ప్రక్రియ మన దేహంలో ఏ తీరుగా అవుతుంది అనే విషయం నేను ఈరోజు చెప్తాను. భూమి అనేది థర్డ్ డైమెన్షన్. ఇక్కడ జీవితం అనేది కష్టం. దేనికి కష్టము అంటే ఇక్కడ అన్ని రకాల తలాల నుంచి అంటే తలాలు అంటే సూక్ష్మ లోకాల నుంచి ఇక్కడే వచ్చి పుడతారు. రకరకాల స్పందనల వాళ్ళు. అంటే దిగువ చీకటి లోకాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడే పుడతారు. పైన వెలుగు నుంచి ఆ లోకాల నుంచి పుట్టే వాళ్ళు కూడా ఇక్కడే పుడతారు. ఇక్కడ ఏంటంటే అందరూ కలుస్తారు. కలిసేసరికి మీకు మనుషుల్లో రాక్షసులు ఉంటారు, దేవతామూర్తులు లాంటి మనుషులు కూడా ఉంటారు. మన స్పందన బట్టే మన నడవడిక గాని, మన ప్రవర్తన గాని, ఆలోచన గాని ఇవన్నీ దాని నుంచే వస్తాయి. మనకి వ్యక్తిత్వం ఉందా లేదా అనేది కూడా. మనం ఇంకో రకంగా కూడా భూమిలో ఇరుక్కుపోయి దీంట్లోంచి బయటపడ లేకుండా ఉండటానికి ఏంటంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇక్కడ పుట్టాక మనం ఈ దేహమే నిజమనే భ్రాంతిలో బ్రతికేటట్టుగా మన చుట్టూ లోకం ఉంటుంది. మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మనకు పేరు పెట్టేస్తారు. నీకు ఈ ఆచారాలు ఇవి, నీ వ్యవహారాలు ఇవి, మన ఇంటి పద్ధతులు ఇవి అని పద్ధతులు అనేవి పిల్లల మీద రుద్దేస్తారు. వాళ్ళ ఆశలు ఆశయాలు పిల్లల ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ పిల్లలు వాళ్ళ మాట వింటే పొగుడుతారు, వినకపోతే తిడతారు, లేదంటే 10 మందిలో అవమానపరుస్తారు. ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే పిల్లల్ని వాళ్ళు అదుపులో పెట్టుకునేందుకు రకరకాల మార్గాల ద్వారా పిల్లల్లో కూడా నేను ఈ దేహాన్ని, ఈ మనిషిని నేను ఈ ఇంటివాడిని అని ఇలాంటి ఆలోచనలన్నీ పిల్లల్లో బాగా లోతుగా నూరిపోస్తారు. మనిషిగా మనం భూమి మీద జన్మ ఎత్తాక మనకిక్కడ మాయ అనేది కమ్ముతుంది. అంటే మరుపు అనేది వస్తుంది. ఈ మాయకు తోడు మనం ఏ ఇంట్లో అయితే పుట్టామో, ఏ సంస్కృతిలో అయితే పుట్టామో, దానికి ఉన్న ఆలోచనలన్నీ మనం మన మీదకి తీసుకుంటాం. తీసుకుని ఇది నేను అని మనం అనుకుంటాం. అంటే చాలా రకాల నమ్మకాలు అవన్నీ ఏర్పరచుకుంటాం. దీని మూలంగా ఇంకా మన అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. ఇంకోటి మన డిఎన్ఏ చూసుకున్నట్టయితే మన తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ ఆ కుటుంబాల మీద శాపాలు ఉండొచ్చు. ఆ కుటుంబాల్లో వ్యక్తిత్వం లేని వాళ్ళు పుట్టుండొచ్చు. ఆ కుటుంబాల్లో బహుశా హింస ప్రవృత్తి ఎక్కువ ఉండుండొచ్చు. బహుశా ఇంట్లో ఆడవాళ్ళని పీడించి ఉండొచ్చు, లేదంటే పిల్లల్ని పీడించి ఉండవచ్చు, లేకపోతే పెద్దవాళ్ళని చులకన చేస్తూ వృద్ధాప్యంలో వాళ్ళ అవసరాలు కూడా తీర్చకుండా వదిలేసిన పిల్లలు ఉండొచ్చు, లేదంటే కుటుంబాల మీద శాపాలు ఉండొచ్చు. ఇలా రకరకాల విషయాల వల్ల కూడా ఇవన్నీ కూడా మన మీద భారం అవుతాయి మనం పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ. అంటే మనకి చిన్నప్పుడే మనం భూమి మీద పుట్టిన దగ్గర నుంచే మనం రకరకాల ముందు మన పేరుతో పాటు రకరకాల నమ్మకాలు, ఆలోచనలు, దానికి తోడు మనకి పూర్వీకుల నుంచి వచ్చిన వాళ్ళ కర్మలు, మనకి సమిష్టి స్థాయి నుంచి కూడా మనం కొంత కర్మ తీర్చుకోవాల్సి ఉంటుంది అక్కడ కూడా. చాలా మంది ఏంటంటే వీటిలోనే వాళ్ళ జీవితాంతా గడిపేస్తారు. అసలు వీటిని ప్రశ్నించను కూడా ప్రశ్నించరు. ఇది ఎంతవరకు సరి అని కూడా ప్రశ్నించరు. ఒకవేళ పొరపాటున ప్రశ్నిస్తే ఇంట్లో వాళ్ళే తిడతారు. నీకేదైనా పిచ్చి పట్టిందా, ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే మనిషి జన్మాంతం ఏదో జరగబోయే నష్టాన్ని పక్కకు తప్పించడానికో, లేదంటే ఏదో లాభం వస్తుందనో ఇలాగే మనిషి పనిచేస్తూ ఉంటాడు. ఇంతకు మించి మనిషికి ఏదైనా పని చేయడానికి ప్రేరణ అనేది ఉండదు. అంటే ఇతరుల కోసం మంచి చెయ్యాలి అంటే ఆలోచన కూడా రాదు. నేనెందుకు చెయ్యాలి అని అడుగుతారు. ఆ రకంగా నేను నాది అని ఒక చాలా అహంకారంలోకి మనిషి వెళ్ళిపోతాడు. ఆ అహంకారం దాటి బయట ఏముందో కూడా మనిషి చూడలేడు అనమాట. వీలైనంత వరకు ఎదుటి వాళ్ళ నుంచి తీసేసుకుందాం అన్న ధోరణే ఉంటుంది మనిషిలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం, నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ ఇన్ఫర్మేషన్ మనం దేహంలో ప్రాసెస్ చేస్తున్నప్పుడు మన ఒంట్లో చాలా బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి.
ఈ బయోకెమికల్ రియాక్షన్స్ లో మీకు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, న్యూరల్ కనెక్షన్స్ పాత్వేస్ మారుతాయి. మీరు నొప్పి ఎంతవరకు తీసుకోగలుగుతారు, మీకు ఆనందం కలుగుతోందా, దుఃఖం కలుగుతోందా, ఇవన్నీ కూడా మీకు బయోకెమికల్ చేంజెస్ ఒంట్లో. మనం బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని కనుక మనం సరిగ్గా ప్రాసెస్ చేస్తే, ప్రాసెసింగ్ తర్వాత మనకి జ్ఞాన వైరాగ్యం అనేది వస్తుంది. ఒకవేళ మనం బయట నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని లేదంటే మన లోపల నుంచి వచ్చే మన విషయాన్ని కానీ మనం సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోయామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఇంకా అపోహల్లోకి వెళ్ళిపోతాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. ప్రతి విషయాన్ని భయంలోంచి చూడటం కానీ, కోపంలోంచి చూడటం కానీ, ద్వేషంలోంచి చూడటం కానీ, లేకపోతే రాగద్వేషాలకి లోబడి కానీ, లేదంటే ఏదో ప్రలోభపడి కానీ ఆ విషయాన్ని చూస్తాం మనం. అంటే మనకి ఆ విషయం పట్ల మన వైఖరి కానీ, ఆలోచన కానీ, దృక్పథం కానీ సరిగ్గా లేదు. ఇలా లేనప్పుడు ఏముందంటే మన అజ్ఞానంలో కూరుకుపోతాం. నేను నాది అనేది ఎక్కువైపోతుంది. ప్రతిదీ దాంట్లోంచే చూస్తాం మనం, ఆకంతలోంచే. అప్పుడు మనకి లోకం సరిగ్గా అర్థం కాదు, మనం మాయలో కూరుకుపోయి ఉంటాం. ఇలా బ్రతికినంత కాలం మనం జనన మరణ చక్రాల్లో కూరుకుపోయి మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఉంటాం. మనకి ఆత్మ అనేది ఎన్నో జన్మల మీదుగా అది పరిణతి చెందుతుంది. జంతువు నుంచి మొదటిసారి మనిషిగా పుట్టినప్పుడు ఆ మనిషికి మనిషి రూపం ఉన్నా కూడా ప్రవృత్తి జంతు ప్రవృత్తి ఉంటుంది. మనకి మెదడులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి దిగువన ఉన్నటువంటి రెప్టీలియన్ బ్రెయిన్, ఇది చాలా పాత మెదడు, అంటే జంతువుల్లో కూడా ఉంటుంది. తర్వాత మీకు లింబిక్ బ్రెయిన్ మధ్యలో ఉంటుంది, పైన కార్టికల్ బ్రెయిన్. అయితే ఏ మనిషి అయితే ఎక్కువగా బయట జరిగే విషయాలకి చలిస్తూ కోరికల్లోనే కూరుకుపోయి బతుకుతాడు చూడండి, అంటే అతనికి బాగా వ్యసనాలు ఉంటాయి, లేదంటే ఆవేశం, అది ఎట్లాంటి ఆవేశం అంటే ఒక పశువుకు వచ్చినటువంటి ఆవేశం వస్తుంది. అంటే ఇక్కడ ఆలోచన ఉండదన్నమాట మనిషికి అసలు. అలా బతికే మనిషి ఉంటాడు చూడండి, అలాంటి మనిషి ఎక్కువగా రెప్టీలియన్ బ్రెయిన్లోంచి బ్రతుకుతాడు. ఈ రెప్టీలియన్ బ్రెయిన్లో మనిషి బ్రతికినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఎక్కువగా అతను అనాలోచితంగా బయట జరిగే వాటికి చలిస్తూ, అంటే కోరిక వస్తే కోరికకి వెంట పడటం, లేదంటే కోపం వస్తే కోపాన్ని అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించటం, ఒక ఉన్మాదం టైప్లో చేయటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి. అంటే జంతు ప్రవృత్తిలోంచి వచ్చేటువంటి ప్రవర్తన ఇది. మన లోపల ఉన్నటువంటి ఇన్స్టింక్ట్స్ ఇవి మనకి రెప్టీలియన్ బ్రెయిన్లో ఉంటాయి. మనిషిలో వ్యక్తిత్వం లేనప్పుడు ఆ మనిషిలో పశుతత్వం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. అంటే వీళ్ళు కొత్తగా మానవ జన్మ ఎత్తి ఉన్నారు కానీ వీళ్ళల్లో ఇంకా గత జన్మల తాలూకు జంతు ప్రవృత్తి ఇంకా వాళ్ళలోంచి వదలలేదు. వదలకపోవటం మూలంగా ప్రవర్తన విధానం అసలు పూర్తిగా అజ్ఞానం నుంచి వస్తుంది. జంతువులు చూడండి ఎక్కువగా ఆలోచించవు. అవి వాటి శరీరంలో ప్రోగ్రామింగ్ ఏ రకంగా రాసిందో ఆ ఇన్స్టింక్ట్స్ బట్టి అవి ప్రవర్తిస్తాయి. అదే రకంగా ఈ మనిషి కూడా ఆలోచించడు, ఇది నేను చేస్తుంది సరా కాదా అనే ఆ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడు అనమాట. అయితే ఈ మనిషి ఎన్నో జన్మలు ఎత్తాక ముందు వ్యక్తిత్వం అనేది ఏర్పడి ఉండదు. ఇతనికి వ్యక్తిత్వ దోషాలు అనేవి ఉంటాయి. ఈ వ్యక్తిత్వ దోషాలు ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకోరు, వీళ్ళల్లో క్రూరత్వం ఎక్కువ ఉంటుంది, అబద్ధాలు ఆడతారు, ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని పీడిస్తూ హింసిస్తూ బ్రతుకుతారు, లేదు అంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తిత్వ దోషాలు ఉన్న వాళ్ళని ఇంగ్లీష్లో పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, సోషియోపతి, సైకోపతి, దీంట్లో రకాలు ఉన్నాయి. వీళ్ళల్లో ఏంటంటే అహంకారం పెట్టిరిగిపోయి మితిమీరిపోయి ఉంటుందన్నమాట. అలా చాలా జన్మలు ఎత్తాక ఈ మనిషిలో ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడటం మొదలవుతుంది. వ్యక్తిత్వ దిశగా మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటం మొదలు పెడతాడు. అయితే నేను గతంలో వీడియోస్ చేశాను, ఎనియాగ్రామ్ అండ్ పర్సనాలిటీ టైప్, మీరు ప్లేలిస్ట్లో చూడండి ఉంటుంది. దాంట్లో నేను 9 రకాల వ్యక్తిత్వాల్ని, ఆ వ్యక్తిత్వాల్లో ఏ మనిషి అయితే పుడతాడో మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తిత్వంలో పుడతాడు, తర్వాత జన్మలో కూడా అదే వ్యక్తిత్వంలో సాత్విక తత్వంలోకి వెళ్తాడు మనిషి. అయితే ప్రతి వ్యక్తిత్వం ఆ మనిషిని మాయ ఎలా ఆడిస్తుంది, ఆ మనిషిలో దోషాలేంటి, వాళ్ళు ఏ రకంగా
వాళ్ళ వ్యక్తిత్వంలోంచి వాళ్ళు దానిలో ఉన్నటువంటి దోషాల్ని వాళ్ళు అధిగమించి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగగలరు అనేది నేను మొత్తం సిరీస్‌లో నేను మొత్తం విపులంగా చెప్పాననమాట. అది చూడండి ఒకసారి మీరు. అయితే ఇలా వ్యక్తిత్వం అనేది మనిషికి ఏర్పడుతుంది. కొన్ని వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళు గతంలో బతుకుతారు. కొంతమంది భవిష్యత్తులో బ్రతుకుతారు. కొంతమందికి కోపం ఎక్కువ. కొంతమందికి భావోద్వేగాలు ఎక్కువ. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ఏంటంటే మనం లోకాన్ని అనుభవించే విధానం గానీ, బయట నుంచి వచ్చే సమాచారాన్ని లేకపోతే మన తల లోపల ప్రాసెసింగ్ అయ్యే సమాచారాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకుంటాము అనేది పూర్తిగా మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది వ్యక్తిత్వం ఆ రకంగా మనల్ని ఆలోచింపచేసేట్టుగా ఉంటుందన్నమాట. అంటే మనిషి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నా కూడా ఇంకా అతను కర్మ బంధనంలో ఉన్నాడు. ఈ వ్యక్తిత్వం అనే ఒక ముసుగులో బతుకుతున్నాడు. మన ఆధ్యాత్మిక ఎదిగినప్పుడు ఈ వ్యక్తిత్వాన్ని కూడా తీసేయాలి మనం. తొలగించేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తిత్వం అనేది మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి పనికి వచ్చిన ఒక నిచ్చెనలాగా ఒక స్థాయి తర్వాత మనకు ఆ నిచ్చెన అక్కర్లేదు. ఆ నిచ్చెన మనకి ఇంకా పైకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. ఈ స్థాయిలో మనం నిచ్చెన తీసేసేయాలి. అంటే వ్యక్తిత్వ ముసుగులోంచి మనం బయటకు వచ్చేసేయాలి. తర్వాత మనం వ్యక్తిత్వ ముసుగులోంచి బయటికి వచ్చేసాక చాలా మటుకు మనం మాయలోంచి కూడా బయటకు వచ్చేస్తాం. ఇవన్నీ కలగలిసి ఉంటాయి. ఈ వ్యక్తిత్వంలో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునే పాఠాలు కూడా వేరే ఉంటాయి. ఆ పాఠాలు నేర్చుకున్నంత కాలం వాళ్ళు జనన మరణ చక్రాల్లో చిక్కుకుని పుడుతూ చస్తూ బాధపడుతూ ఉంటారన్నమాట. ఏ రకంగా బాధపడతారో, ఏ విషయాలు వాళ్ళని బాధ పెడతాయి అనేది కూడా వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. మనం జంతు ప్రవృత్తి నుంచి మనం బయటకు వస్తూ ఒక మనిషిగా బ్రతుకుతూ మళ్ళీ మనిషి నుంచి మనం ఒక దివ్యాత్మగా మారేటప్పుడు మనలో స్పందన పెరుగుతుంది. మనలో స్పందన పెరిగే కొద్దీ ఏదైతే మనలో ఉన్నటువంటి అహంకారం రకరకాలుగా రూపాల్లో మనలో ఉందో అదంతా మనలోంచి వెళ్ళిపోవటం మొదలవుతుంది. మనలో వ్యక్తిత్వం బట్టే మన దేహ నిర్మాణం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు 5 ఎన్నియాగ్రామ్ 5 తీసుకోండి. ఇన్వెస్టిగేటర్ వీళ్ళు చాలా మటుకు మరీ లావుగా ఉండరు, మరీ సన్నగా ఉండరు. మధ్యస్థంగా ఉంటుంది వీళ్ళ శరీరాకృతి. అదే మీరు ఛాలెంజర్ 8 తీసుకోండి. వీళ్ళు ఎక్కువగా కొద్దిగా మీకు బరువు వైపే ఉంటారు. ఆ రకంగా మన వ్యక్తిత్వం బట్టి కూడా మన దేహ నిర్మాణం కూడా మారుతుంది. అంత ప్రభావం ఉంటుంది మన వ్యక్తిత్వ ప్రభావం మన మీద. మీరు ఒక సగటు మనిషిని కదిలించారనుకోండి, అతనికి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో అతను చెప్పుకుంటూ ఉంటాడు. మనిషి జన్మ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనిషి కనుక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సరిగ్గా శరీరం మనసు చేయకపోతే అది అజ్ఞానంగా మారుతుంది. అంటే ఒక బాధగానో భయంగానో మనిషి అనుభవిస్తాడు. మనం ఎప్పుడైతే బయట నుంచి వచ్చే సమాచారాన్ని కానీ మన లోపల జరిగేటువంటి ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ముందు చూడండి. అంటే మన ఆలోచనలు, మన నమ్మకాలు, మనం ఏ రకంగా బయట విషయాల మీద అవగాహన అనేది ఏర్పరచుకుంటున్నాం లోపల అనేది సవ్యంగా లేదనుకోండి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అప్పుడు మనలో బాధ దుఃఖం ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ సరిగ్గా ప్రాసెస్ చేస్తామో, ఎప్పుడైతే అనవసరపు మనుషులకి అనవసరపు పరిస్థితులు అంటే ఎవరైతే మనకి ప్రమాదంలో తెచ్చిపెట్టేటట్టుగా కొంతమంది మనుషులు ఉంటారు, కొంతమంది మనల్ని పీడించాలనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ మన జీవితంలో దూరం పెట్టి తర్వాత మనం గనక బయట నుంచి వచ్చే సమాచారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయగలిగితే అప్పుడు మీరు జ్ఞానం నుంచి ప్రాసెస్ చేస్తారు కాబట్టి బయట నుంచి వచ్చే సమాచారం మీకు అదనంగా ఒక మానసిక బరువుగా తయారవ్వదు. అది మిమ్మల్ని గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాల నుంచి విడుదల అనేది ఇస్తుంది మీకు. అది తప్ప మిమ్మల్ని మళ్ళీ ఇంకా బాధలోకి అది లాగదన్నమాట. నేను ఇక్కడ లిమిటెడ్ ఐ అని పెట్టాను. అంటే నేను అనే అహంకారం. అంటే మనిషి తను అవలంబించేటువంటి ధోరణి కానీ ప్రవర్తన కానీ నమ్మకాలు కానీ వాటిల్లో అతనే బందీ అయి ఉంటాడనమాట. మనం ఇలా బందీగా బ్రతికినప్పుడు మనం వ్యక్తిగత స్వాతంత్రాన్ని నమ్మకాలకు ఇచ్చేస్తున్నాము, ప్రవర్తనలకు ఇచ్చేస్తున్నాం, వ్యక్తిత్వం అనేది కొంత తీసేసుకుంటోంది. మీరు మీ స్వేచ్ఛని కోల్పోతున్నారు. స్వేచ్ఛని కోల్పోవటం వల్ల
మీకు ఇక్కడ ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే అన్ని విషయాలు మిమ్మల్ని బాధ పెట్టేటట్టుగానే ఉంటాయి. ఈ బాధ అనేది మనకి ఒకటి శారీరక శ్రమ, అంతేకాకుండా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇట్లాంటి వేరే బాధలు కూడా అనుభవిస్తాం. ఏవైనా అవాంతరాలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, లేకపోతే కొంతమంది విపరీతంగా పని చేస్తారు. ఆ పని చేసినప్పుడు రకరకాల కారణాలకి మనం శారీరక శ్రమ అనేది అనుభవిస్తాం. అంతేకాకుండా కొంతమంది పీడ, వేదన కూడా, అంటే వేరే వాళ్ళు కొట్టి తిట్టటం, వాళ్ళని హింసించటం, ఆ రకంగా కూడా శారీరక శ్రమ కొంతమంది పడతారు. ఆ శారీరక శ్రమ పడ్డప్పుడు ఏంటంటే మనిషికి నేను బాధపడ్డాను, నేను కష్టపడ్డాను అని వాళ్ళు దుఃఖంలోకి వెళ్తారు. ఆ నేను నేను అనేది అక్కడ ఎక్కువైపోతుంది. ఆ నేను నేను అనుకుంటున్నప్పుడు, నేను బాధితుడిని అనుకున్నప్పుడు మీకు ఏంటంటే ఈ దేహంతో ఒక విడదీయరాని బంధంలాగా గట్టిగా వచ్చేస్తుంది. దేహమే నేను అనే నమ్మకం ఏర్పడిపోతుంది. దాంతో మనిషి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత స్థాయిలో మనిషికి సూక్ష్మ స్థాయిలో బాధలు, దుఃఖాలు, అంటే ఇది ఎలాంటిదంటే భావోద్వేగ పరంగా, మానసిక ఆలోచన పరంగా ఒత్తిడి, దీని మూలంగా మనిషి స్పందన పడిపోతుంది. మనకి సూక్ష్మ దేహం మన లోపల ఉన్నది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన శరీర స్పందన పెరుగుతుంది. ఒంట్లో స్పందన పెరిగినప్పుడు మనకి తెలుస్తుంది. అట్లా కదలికల్లాగా శరీరంలో రకరకాల చోట తెలుస్తుంది మనకి. ఇది మన సూక్ష్మదేహం. మనం అనుభవించే రకరకాల భావోద్వేగాలు ఉన్నాయి చూడండి. మనం ఎప్పుడైతే ఎక్కువ అవమానం, సిగ్గు, భయం, ప్రలోభాలు, కోపం, ద్వేషం, ఈర్ష్య ఇట్లాంటివి అనుభవించామనుకోండి, అప్పుడు మన శరీర స్పందన తక్కువ ఉంటుంది. నేను అనేది చాలా బలం అవుతుంది. నేను చెప్పాను మనకి నేను అనేది ఒక భావన ఎలా ఏర్పడుతుందంటే, మనం భూమి మీద పుట్టాక మన వాళ్ళకు పేరు పెడతారు. ఒక రకంగా మన జీవితం గడుస్తుంది. మనకు వ్యక్తిత్వం అనేది ఉంటుంది. నేను వేరు, పక్క మనిషి వేరు. నేను అనే అహంకారం మనిషిలో గట్టిగా గూడు కట్టుకుని ఉంటుంది. అదే ద లిమిటెడ్ ఐ అని ఇక్కడ నేను రాశాను. ఈ లిమిటెడ్ ఐ అంటే ఏంటి అంటే మన శరీరంలో కండరాలు, లేదంటే మన ఒంట్లో ఉన్నటువంటి ఎముకలు ఇవన్నీ గట్టిగా బిగుసుకుపోయి ఉంటే నేను ఒకడిని ఉన్నాను అనే భావన మీకు కలుగుతుంది. ఇలా కలిగినప్పుడు ఏంటంటే ఆ మనిషిలో గనక ఈ దిగువ స్థాయికి సంబంధించినటువంటి భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు నేను ఒకడిని ఉన్నాను, వేరే వాళ్ళకి భిన్నంగా ఒకడిని ఉన్నాను, వేరే వాళ్ళతో పోటీ పడుతూ ఉన్నాను, లేకపోతే వేరే వాళ్ళు నాకు శత్రువు, లేకపోతే వేరే వాళ్ళు నా నుంచి తీసేసుకుంటారు, నాకు హాని తలపెడతారు, లేదంటే నేను వేరే వాళ్ళ నుంచి తీసేసుకుంటాను, ఈ రకం ఆలోచించే విధానం ఉంటుంది చూడండి. ఇది మనిషిలో సంకోచాన్ని సృష్టిస్తుంది. మనం సంకోచ స్థితుల్లోకి వెళ్ళినప్పుడు నేను అనే అహంకారం పెరిగిపోతుంది. నేను చేస్తున్నాను, నేను చెబుతున్నాను, ఇది నా ఆలోచన, నేను భయపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. మనలో ఉన్న స్పందనని తగ్గిస్తాయి. తగ్గించి నేను ఒక్కడిని ఉన్నాను అనే ఒక ఆలోచన మీకు కలిగిస్తాయి ఇవి. ఎప్పుడైతే మీరు ఈ తక్కువ స్థాయి భావోద్వేగాల నుంచి పై స్థాయి భావాల్లోకి వెళ్ళారనుకోండి, అంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం, జీవితం పట్ల అవగాహన పెంచుకోవటం, జ్ఞానాన్ని పెంచుకోవటం, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు నేను నుంచి మీరు ఒక పై స్థాయి ఆనంద స్థితుల్లోకి వెళ్తున్నారు. అంటే ఇక్కడ మీలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్చుకుంటోంది. విచ్చుకోవటం వలన ఇక్కడ మీరు ఎంతసేపటికి నేను నాది అని ఆలోచించటం లేదు. ఆ ఆలోచన వదిలేసి విషయపరంగా ఆలోచిస్తున్నారు, జ్ఞానపరంగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించే కొద్ది ఏమవుతుందంటే మీ లోపల వ్యక్తిత్వం ఏదైతే ఎన్నో జన్మల మీదుగా ఏర్పడిందో ఆ వ్యక్తిత్వం అనేది కాస్త కాస్త తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట మీ ఆలోచనలోకి. ఆ తర్వాత మీరు బయట జరిగే విషయాలని అజ్ఞానంలోంచి చూడరు, జ్ఞానంలోంచి చూస్తారు. ఆ జ్ఞానంలోంచి చూసే కొద్దీ మీరు ఇంకా ఇంకా ఎదుగుతారు. మనిషి అనేవాడు ఎవరికైనా కూడా రోగం అనేది వస్తుంది. కొంతమందికి అవి క్రానిక్ ఎయిల్మెంట్స్, అంటే చికిత్స లేని రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఒక దశలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అలసట, బర్న్అవుట్ అని అంటాం మన ఇంగ్లీష్లో.
తీవ్రమైన అలసట వచ్చి మనిషి ఏ పని చేయలేని స్థితిలో ఉండటం. తర్వాత మనిషికి వచ్చే ఇంకొక బాధ లేకపోతే దుఃఖం తెచ్చిపెట్టే విషయం ఏంటి అంటే చావు. మనిషికి సహజంగానే చావు భయం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక ఎదిగిన వారిని గనక చూసుకున్నట్టయితే, వాళ్ళకి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటున్నప్పుడు, వాళ్ళకి దగ్గర దగ్గర చావు లాంటి స్థితులు ఎదుర్కోవటం, వాళ్ళకి క్రానిక్ ఎయిల్మెంట్స్, ఫిబ్రోమైల్జియా, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ ఇలా రకరకాల క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేవి వాళ్ళకి అనుభవంలోకి రావటం. అంతేకాకుండా కొన్ని దశల్లో అంటే కుండలిని జాగృతం దేహంలో అవుతున్నప్పుడు కొన్ని దశల్లో విపరీతంగా అలసట లాంటివి వాళ్ళు అనుభవిస్తారు. ఒక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం ఒక జీవిత కాలంలోనే చాలా సార్లు దగ్గర దగ్గర చనిపోయి బ్రతికినటువంటి పరిస్థితి చాలా సార్లు ఎదుర్కొంటాం. అంటే మన ఒంటి మీద ప్రాణ దిగినప్పుడు మనకది కొత్త జీవితంలా ఉంటుంది. మన దేహంలో పాత నిర్మాణాలు తొలగిపోయినప్పుడు మనకి ఒక రకంగా చనిపోయినట్టుగా ఉంటుంది. అంటే పాము కుబుసం విడిచినట్టుగా మనం మన దేహంలోంచి కొంత తీసేస్తూ ఉంటాము. ప్రతిసారి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మనలో జరిగి మనల్ని మార్చినప్పుడు. ఇలా అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి చావు భయం అనేది పోతుంది. మనిషి అనుభవించే ఏ బాధైనా కూడా అతను బయట నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని గాని, తన లోపల ఏదైతే మనస్సులో తన ఆలోచనలున్నాయో, భావోద్వేగాలున్నాయో వాటిని సరిగ్గా ప్రాసెస్ చేసుకోకపోవటం మూలంగా, శరీరానికి, మనస్సుకి మధ్య సంబంధం సరిగ్గా లేకపోవటం మూలంగా, గత జన్మల కర్మల మూలంగా, మాయామలం మూలంగా మనిషి బాధితుడిగా బ్రతుకుతాడు. ఈ బాధలో బ్రతికినప్పుడు ఆ మనిషికి నేను అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేను అనే అహంకారం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి స్వతంత్రుడు కాలేడు. జన్మాంతం బాధల్లో కొట్టుకుపోతూ బతుకుతున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి బ్రెయిన్ 3 భాగాలుగా విభజన చెందింది. కింద ఉన్నటువంటి రెప్టీలియన్ బ్రెయిన్. నేను ఇందాక చెప్పాను ఏ మనిషి అయితే ఎక్కువ జంతు ప్రవృత్తి ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఇక్కడి నుంచే వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే ఆలోచించరనమాట. ఆలోచించకుండా వాళ్ళు భయంలోంచి ఎదుటి మనిషి మీద దాడి చేయటం, భయంలోంచి అరచేయటం ఇలాంటివన్నీ ఈ రెప్టీలియన్ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ప్రవర్తనలు. మధ్యస్థంగా మనకున్నది లింబిక్ బ్రెయిన్. ఈ లింబిక్ బ్రెయిన్‌నే ఎక్కువగా మనం వాడతాం. ఈ లింబిక్ బ్రెయిన్‌లో మనకి మన సబ్‌కాన్షియస్ మైండు, మన పూర్వం మన జ్ఞాపకాలు, ఈ జన్మవే కాదు ఎన్నో జన్మల జ్ఞాపకాలు, మన వ్యక్తిత్వం, మన ఆలోచించే విధానం అంతా ఇక్కడే ఉంటుంది. మనం బయట నుంచి ఏం ఆకర్షిస్తాము, మన జీవితంలో మనం బాధల్ని ఏ రకంగా మనం వాటిని ఎదుర్కొంటాము, అంతా మనకి లింబిక్ బ్రెయిన్ లోంచి వస్తుంది. ఇది ఒక రకంగా మనకి మన ప్రోగ్రామింగ్. ఇప్పుడు మీకు సాఫ్ట్‌వేర్ పని చేయాలనుకోండి, దానికో ప్రోగ్రామింగ్ ఉండాలి. అదే రకంగా మనం పని చేయాలంటే మనకొక ప్రోగ్రామింగ్ ఉండాలి. అది ఎక్కడ ఉంటుందంటే లింబిక్ బ్రెయిన్‌లో ఉంటుంది. ఈ లింబిక్ బ్రెయిన్‌నే మనం సబ్‌కాన్షియస్ మైండ్ అనుకోవచ్చు. సగటు మనిషిలో ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మూసుకుపోయి ఉంటుంది. వాళ్ళు తెరవలేరు దాన్ని. సబ్‌కాన్షియస్ మైండ్‌ని తెరవటానికే మనం సాధనలు చేస్తాం. మనం చేసే మంత్ర జపాలు గాని, దానాలు గాని, ధర్మాలు గాని, ధ్యానాలు గాని ఎందుకు అంటే దీన్ని తెరవటానికే. సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది అనగా మన జీవితంలో పెను మార్పులొచ్చేస్తాయి. ఎలాంటి మార్పులు అంటే కొంతమందికి ప్రాణగండాలు లాంటివి జరగటం. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి రావటం. అంటే వాళ్ళకి అర్థం లేని, గుర్తుపట్టలేని వ్యాధుల్లాంటివి, నొప్పుల్లాంటివి రావటం. లేదంటే వాళ్ళ జీవితం మొత్తం తలక్రిందులైపోయినట్టుగా వాళ్ళ జీవితం మారిపోవటం. ఇవన్నీ ముఖ్యంగా మనకి సబ్‌కాన్షియస్ మైండ్ ఒక మనిషి జీవితంలో తెరుచుకుంటున్నప్పుడు వచ్చేటువంటి మార్పులు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీ లోపల మీ గురించి ఉన్నటువంటి సమాచారం, తాళం వేసేసి ఉన్నటువంటి సమాచారం ఉంది చూడండి, అదంతా బయటకొస్తుంది. అదంతా బయటకొస్తుందనేసరికి మీ జీవితం ఒక జీవిత కాలంలోనే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పాఠాలు తొందరగా నేర్చుకుంటారు. మీ స్పందన తొందరగా పెరుగుతుంది. మన లింబిక్ బ్రెయిన్‌లో గనక మనం అక్కడ ఉన్నటువంటి నర్వస్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో, దాని ఆధీనంలో గనక మనం బ్రతికితే, మన జీవితం అంతా అదే విషయాలు, అవే పరిస్థితులు పునరావృతం అవుతూ ఉంటాయి. మనం మన అలవాట్లను మార్చుకోలేము.
నమ్మకాలని మార్చుకోలేం. మన దోషాలు మనకు కనిపించవు. మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటాం. మళ్ళీ అలాగే ఏడుస్తూ ఉంటాం. మళ్ళీ బాధపడ్డాం అని అనుకుంటాం. అంటే ఇది మన వ్యక్తిత్వం అనేది ఎన్నో జన్మల మీదుగా ఏర్పడిపోయి ఉంటుంది. మన వ్యక్తిత్వం బట్టే మన తల లోపల గాని, మన దేహంలో గాని మనకి రకరకాల భాగాలు పనిచేస్తాయి. దాని ఆధీనంలోనే. ఈ లింబిక్ బ్రెయిన్ ఆధీనంలోనే. ఇక్కడే మనం భావోద్వేగాల్ని కూడా బాగా అనుభవిస్తాం. మీకు కోపం ఎక్కువ వస్తుందా? మీరు ఎక్కువ ద్వేషాన్ని అనుభవిస్తారా? భయాన్ని అనుభవిస్తారా? అనేది కూడా అంతా లింబిక్ బ్రెయిన్ యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. మళ్ళీ మీది ఏ వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వ లక్షణాలేంటి, దాన్ని బట్టి మీ లింబిక్ బ్రెయిన్ పనిచేస్తుంది. మనం ఈ లింబిక్ బ్రెయిన్‌లోంచి బయటికి రాకపోతే, మనం మన వ్యక్తిత్వంలోంచి బయటికి రాలేము. మన ప్రవర్తనల్లోంచి బయటికి రాలేము. మనకి ఆత్మజ్ఞానం అనేది లింబిక్ బ్రెయిన్‌లోంచి బయటపడుతున్నప్పుడు మనకి వస్తుంది. అది ఎలాగో నేను మీకు చెప్తాను ఈ వీడియోలో ముందుకెళ్ళాక. ఒకసారి మీకు ఆత్మజ్ఞానం గనక పూర్తిగా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు లింబిక్ బ్రెయిన్‌లోంచి పైన ఉన్న కార్టికల్ బ్రెయిన్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మనకి గనక ఆత్మజ్ఞానం వచ్చిందనుకోండి పూర్తి స్థాయిలో, అప్పుడు మీరు వ్యక్తిత్వ ముసుగులోంచి బయటకొచ్చేస్తారు. మీ పాత ప్రవర్తనలు, నమ్మకాలన్నీ మీలోంచి వెళ్ళిపోతాయి. మీ గతం, మీ జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి. అంటే మీరు ఎలా అయిపోతారంటే ఖాళీ పలక అయిపోతారు. ఆ ఖాళీ పలకలాగా బ్రతుకుతారు. మీకు గతం అంటే గతానికి సంబంధించిన బాధలు గాని, భవిష్యత్తు అంటే భయం గాని ఇలాంటివేమీ ఉండవు. మీరు వర్తమానంలో బ్రతుకుతారు. మీ శరీర స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. లింబిక్ బ్రెయిన్‌లోంచి పైనున్నటువంటి కార్టికల్ బ్రెయిన్‌లోకి మన శక్తి ప్రవాహం వెళ్తుంది. కార్టికల్ బ్రెయిన్‌లో ఒక సగటు మనిషిలో నర్వస్ కనెక్షన్స్ అంత ఎక్కువగా ఉండవు. ఆ పై భాగాన్ని అంతగా వాడరు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మీలో ఆత్మజ్ఞానం వచ్చాక తర్వాత మీలో ఉత్తేజితమయ్యేది ఆ పై భాగం కార్టికల్ బ్రెయిన్. ఆ పై భాగం కార్టికల్ బ్రెయిన్‌కి మీ సహస్రార చక్రానికి సంబంధం ఉంటుంది. మీ శక్తి ఆ పైన కార్టికల్ బ్రెయిన్‌లోకి లేదంటే నియో కార్టెక్స్ అని రాసింది కదా! అక్కడికి వెళ్ళి ఎక్కువగా అక్కడ పని చేసినప్పుడు మీ లోపల ఉన్నటువంటి నిత్యం మాట్లాడే గొంతు ఉంటుంది చూడండి, మిమ్మల్ని బాధ పెట్టేది, మాయలో ఉంచేది. ఆ గొంతు అక్కడ పనిచేయదు. అక్కడ మొత్తం మీకు నిశ్శబ్దం. అది ఎలా ఉంటుందంటే మీరు మీ తల్లి గర్భంలో ఉన్నట్టు ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాళీమాత గర్భంలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అక్కడ. ఇక్కడ ఈ భాగంలో మంత్ర జపాలు సాధనల వలన అక్కడే ఆ స్థాయిలో గనుక మనం ఎక్కువగా ఉంటే మన శరీర స్పందన ఇంకా పెరిగిపోయి మన సంస్కారాలు, వాసనలు మొత్తం చెరిగిపోతాయి మనలోంచి. ఇక్కడ మనం ఎంత కాలం ఎక్కువ గడిపితే మనకి కాంతి దేహం అనేది అంత చక్కగా తయారవుతుంది. ఇది లింబిక్ బ్రెయిన్. ఆ లింబిక్ బ్రెయిన్ అనేది మన లోపల ఉన్న భావోద్వేగాలని, మన సబ్ కాన్షియస్ మైండ్ అంతా దానాధీనంలోనే ఉంటాయి. దీంట్లోనే మనకి అమిగ్డాలా, పిట్యూటరీ గ్లాండ్, థలామస్, సెరెబ్రమ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు చాలా మటుకు మన భావోద్వేగాల ఒక్క ప్రభావం మనం ఎలా ఆలోచిస్తామో అనేది అంతా ఎక్కువగా ఇక్కడ ఈ లింబిక్ సిస్టంలో ఏవైతే భాగాలు ఉన్నాయో దాని ఆధీనంలో మన ప్రవర్తన అనేది ఉంటుంది. ఒక సగటు మనిషి ఎవరిలో అయితే వ్యక్తిత్వం ఉన్నదో వాళ్ళ ప్రవర్తన. ఒక సగటు మనిషి తనకి తెలియకుండానే అతను లింబిక్ బ్రెయిన్ ఆధీనంలో బ్రతుకుతూ ఉంటాడు. ఆ లింబిక్ బ్రెయిన్ ఆధీనంలో బ్రతికినంత కాలం మనం బాధపడుతూనే ఉంటాం. మనకి జీవితమే మోయలేని బరువులాగా తయారవుతుంది. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ప్రాసెస్ చేయలేము. మనం బయట జరిగేవన్నీ చూసి భయపడుతూ ఉంటాం, చలిస్తూ ఉంటాము. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మనకి ఇంట్లో జరిగే విషయాలు గాని, బయట జరిగే విషయాలు అన్నీ మనని బాధ పెట్టేటట్టుగా ఉంటాయి. ఇలా ఒక మనిషి బ్రతుకుతున్నాడు అంటే అతను లింబిక్ బ్రెయిన్ అనే ఒక చెరలో బందీ అయి బ్రతుకుతున్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ లింబిక్ బ్రెయిన్ ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే బిహేవియరల్ లూప్స్. ఈ లింబిక్ బ్రెయిన్ మన జీవితంలో ఏ భాగాల్ని ప్రభావితం చేస్తుంది అంటే మనిషి ప్రవర్తన విధానాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఒక విషయం జరిగింది. ఆ విషయానికి నలుగురు 4 రకాలుగా స్పందిస్తారు. వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. లేదంటే వాళ్ళకి గనుక వ్యక్తిత్వ దోషాలు ఉంటే దాన్ని బట్టి ఉంటుంది.
దాన్నే ఇక్కడ నేను బిహేవియరల్ లూప్స్ అని రాశాను. అంటే మనకి ఉదాహరణకి మీ పక్కింటి అతను మీతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆ గొడవ పెట్టినప్పుడల్లా మనకు కోపం వస్తుంది. మనం మళ్ళీ అదే రకంగా అరుస్తాం. అదే రకంగా దెబ్బలాడతాం. మళ్ళీ ఇంట్లోకొచ్చి అతను అదే రకంగా తిట్టుకుంటాం. ఆ సంఘటన గనుక 10 సార్లు జరిగిందనుకోండి, 10 సార్లు అలాగే ప్రవర్తిస్తాం మనం. మన ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అనేది మనం ఆలోచించుకోం. ఇక్కడ ఎందుకు ఆలోచించుకోలేము అంటే, మనం లింబిక్ బ్రెయిన్ యొక్క చెరలో ఉన్నాం. మనం ఒక విషయానికి ఏ రకంగా స్పందిస్తాము, ఏ రకంగా ప్రవర్తిస్తాము అనేది మన బుర్ర లోపల న్యూరల్ కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. మన వ్యక్తిత్వం బట్టి, మనం ఎన్నో జన్మల మీదుగా ఎలా బతికాము, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి లింబిక్ బ్రెయిన్‌లో ఉంటుంది. దాని ఆధారంగానే అది మిమ్మల్ని ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ బట్టే మీరు బయట ప్రవర్తిస్తారు. మీరు పూర్తిగా మీ లింబిక్ బ్రెయిన్ యొక్క ప్రభావంలో ఉన్నారు. ప్రతి మనిషి అంతే. అందుకనే వాళ్ళ అలవాట్లు మార్చుకోలేరు. వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోలేరు. అవి తప్పు, మనకి మంచి చేయదు, మనం మారాలి అన్నా కూడా చాలామంది మారలేరు. ఎందుకు? వాళ్ళ లింబిక్ బ్రెయిన్ ఒక పరిధిలో బ్రతుకుతున్నారు కాబట్టి. ఉదాహరణకి ఒక అనుమానస్తుడు ఉన్నాడు అనుకోండి, అతను అన్నిటిని అనుమానిస్తూనే ఉంటాడు. ఆ అనుమానించే స్వభావం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందట? లింబిక్ బ్రెయిన్ ఒక ప్రోగ్రామింగ్ నుంచి వచ్చింది. నువ్వు అనుమానించద్దు, నువ్వు ఇట్లా అనుమానిస్తే తప్పు, ప్రతి చిన్నదానికి అనుమానం కూడదు, ఇంత అనుమానిస్తే నీ భార్య కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్నా కూడా అతను అనుమానం వదులుకోలేడు. ఎందుకు వదులుకోలేడు అంటే అతను లింబిక్ బ్రెయిన్ యొక్క ప్రోగ్రామింగ్ లో బందీ అయి ఉన్నాడు. అతని వ్యక్తిత్వం ఆ రకంగా పని చేయటానికని చెప్పి తయారైంది, దేహము మనస్సు అన్నీను. ఆ చెరలోనే అతను బ్రతుకుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లో ఉంటామో మనల్ని మనం మార్చుకోవడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడే మన గత జన్మల తాలూకు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. మన భయాలు ఏమిటి, మన కోరికలు ఏమిటి. కొంతమందికి అందం పిచ్చి ఉంటుంది. ఆ అందం పిచ్చి ఎక్కడి నుంచి వస్తుంది? అది లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి వస్తుంది. అది కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది. కొంతమందికి 10 మందిలో కీర్తి ప్రతిష్టలు కావాలి, గొప్పలు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఇదంతా అక్కడి నుంచే వస్తుంది. మనకి వ్యసనాలు ఏమైనా ఉంటాయా, మనకి ఏం నచ్చుతాయి, ఏం నచ్చవు, మన జీవితంలో మనం ఆకర్షించేటువంటి పరిస్థితులు, అంటే బయట నుంచి ఆకర్షించేటువంటి మనుషులు కానీ, పరిస్థితులు కానీ, విషయాలు కానీ అన్నీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచే వస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడే ఉంటుంది. మన గురించి మనకి తెలియని విషయాలు కూడా ఇక్కడే ఉంటాయి. మన జీవితంలో ఏం పాఠాలు నేర్చుకోవాలి అనేది కూడా మనకి ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ బట్టే ఉంటుంది. మీరు ఎప్పుడైతే జీవితంలో పాఠాలు నేర్చుకుంటున్నారో, ఎదుగుతున్నారో ఆధ్యాత్మికంగా, బయట జరిగే విషయాల్ని భయంలోంచి కాకుండా జ్ఞానంలోంచి చూస్తున్నారో, మీరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలన్నీ నేర్చుకున్నాక మీ వ్యక్తిత్వం అనే ముసుగులోంచి మీరు బయటకు వచ్చేస్తారు. లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకు వచ్చేస్తారు. ఎలా బయటకు వస్తారు? స్పందన పెంచుకోవడం. స్పందన ఎప్పుడు పెరుగుతుంది? మీరు జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు పెరుగుతుంది. మీరు జీవితంలో పాఠాలు నేర్చుకున్నప్పుడు పెరుగుతుంది. ఈ పాఠాలు మిమ్మల్ని మార్చేస్తాయి. మిమ్మల్ని ఆ వ్యక్తిత్వం ముసుగులోంచి బయటకు తీసుకొచ్చేస్తాయి. అలాంటి పాఠాలు నేర్చుకున్నప్పుడు ఈ పాఠాలు మిమ్మల్ని లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటికి లాగుతాయి. ఉదాహరణకి నేను ఇక్కడ టైప్ 2 తీసుకుంటా, ద హెల్పర్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ సహాయం చేస్తూనే ఉంటారు. ఎవరైనా వీళ్ళని సహాయం అడిగితే కాదు అని చెప్పలేరు వీళ్ళు. వాళ్ళకి నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా చేస్తూనే ఉంటారు. ఎదుటి మనిషి వాళ్ళని గుర్తించకపోతే, నేను ఇంత చేస్తే కూడా నన్ను గుర్తించలేదు అని ఏడుస్తారు, బాధపడతారు. ఆ రకంగా వాళ్ళు మాయలో పడి, ఆ రకంగా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వలయాల్లో చిక్కుకుని అలా బతుకుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, పక్క వాళ్ళకి సహాయం చేస్తూ అలాగే ఉంటుంది వాళ్ళ జీవితంలో. థీమ్ అంతా అదే రకంగా కథ ముందుకు నడుస్తుంది వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడైతే జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటారు, అదేంటి? ఎదుటి మనిషి నన్ను సహాయం అడిగినా నేను చేయలేకపోతే నేను కాదు, చేయను అని ఖచ్చితంగా చెప్పేస్తాను అని వాళ్ళు గట్టిగా చెప్పేస్తారు. నేను చేయను, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేస్తారు. తర్వాత వాళ్ళు ఎదుటి వాళ్ళని
వాళ్ళ మీద పెత్తనం చేసేటువంటి అధికారం ఇవ్వరు. చాలా గట్టిగా వాళ్ళు చుట్టూ గీతలు గీస్తారు. ఈ గీత దాటి రావద్దు. మీ పరిధి ఇది అని పక్క వాళ్ళకి చెప్పేస్తారు. నిక్కచ్చిగా మాట్లాడటం నేర్చుకుంటారు. మొహమాటాన్ని వదిలేస్తారు. భయాన్ని వదిలేస్తారు. వెరుకుని వదిలేస్తారు. అందరికీ అనవసరంగా సహాయం చేయాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న వాళ్ళకే చేద్దాము అనే ఒక ధోరణిలోకి వస్తారు. అలా వచ్చేసరికి ఏంటంటే మాయ వీళ్ళని ఆడించలేదు. వీడు నేర్చుకోవాల్సిన పాఠమే అది జీవితంలో. ఒక్కసారి ఆ పాఠం నేర్చుకుని దానికి గట్టిగా దాని మీద నిలబడినప్పుడు వాళ్ళు లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఆ టైప్ 2 ఒక వ్యక్తిత్వం లోంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఏ వ్యక్తిత్వం అయితే ఒక నిచ్చెనలాగా వీళ్ళని ఒక జంతు స్థాయి నుంచి ఒక మంచి వ్యక్తిత్వం అన్న ఒక స్థాయికి తీసుకెళ్ళిందో, ఈ స్థాయిలో ఈ వ్యక్తిత్వం మీకు అడ్డుపడుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తిత్వాన్ని మీరు కూల్చేయాలి. ఈ వ్యక్తిత్వమే మన నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. మన ఎముకల్లో, మన కండరాల్లో, మన ఆలోచనలో అన్ని చోట్ల ఉంటుంది. అందుకనే మనకి కుండలిని జాగృతం అయినప్పుడు, లేదంటే ఆధ్యాత్మిక జాగృతి అయినా కూడా మనకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఎందుకు ఒళ్ళు నొప్పులు వస్తాయంటే మన ఒంట్లో ఉన్నటువంటి శక్తి మన దేహంలో మూలలా ఏదైతే ఈ వ్యక్తిత్వం ఉన్న ఆ తాలూకు ఆధ్యాత్మిక నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చేస్తోంది. కూల్చేసేటప్పుడు మీకు బాధగా, దుఃఖంగా రకరకాలుగా బయటకు వస్తుంది. ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి మనం అలాగే బయటకు వస్తాం. అలా మీరు లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటికి వచ్చేసినప్పుడు నేను అనే అహంకారం ఉంటుంది చూడండి, ఏదైతే మిమ్మల్ని దిగువ స్థాయిలో ఉంచేసిందో ఆ అహంకారం కాస్త మీలో తొలగిపోతుంది. ఇంకా మీరు దాన్ని మీరు మీ ఉనికిగా తీసుకోరు. ఇప్పుడు మీ ఆలోచించే విధానం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. నేను, నాది అనే ఆలోచనలు కూడా పెద్దగా మీకు రావు. మీరు ఎక్కువ విషయపరంగా ఆలోచిస్తారే తప్ప, జ్ఞానపరంగా ఆలోచిస్తారే తప్ప, ఇంకా వేరే జీవితంలో జరిగిన విషయాలు గానీ, గతంలో జరిగిన విషయాలు గానీ, ఇవేమీ మీకు ఇంకా వాటితో సంబంధం ఉండదు. అన్నీ తెంచేసుకుంటారు మీరు గతంతో వాటితో. మీరిప్పుడు ఆ మనిషే కాదు అన్నట్టుగా అయిపోతారు. అయితే మీకు లింబిక్ బ్రెయిన్‌లో ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ నేను ఇచ్చాను. అది మనిషికి మారుతుంది. మనిషి వ్యక్తిత్వం ఏంటి? అతనికి జీవితంలో అతను ఎదుర్కొన్న అనుభవాలేమిటి? ఆహ్, అతని ప్రవర్తనలు ఏ రకంగా ఉన్నాయి? రకరకాలుగా ప్రోగ్రామింగ్ మీకు మారిపోతూ ఉంటుంది మనుషుల్లో. కానీ ఆ మనిషిలో ప్రోగ్రామింగ్ అనేది ఒక జీవిత కాలంలో ఏర్పడదు. అది ఎన్నో జీవిత కాలాల మీద ఏర్పడింది. ఈ ప్రోగ్రామింగ్ మీకు ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు ఒక జీవిత కాలంలో మనం తొలగించేసుకుంటాం. తొలగించేసుకున్నప్పుడు మనకి మోక్షం అనేది లభిస్తుంది. ఇప్పుడు మీకు మోక్షం కావాలి అంటే మీ లోపల అజ్ఞానంలా ఉన్నది అన్నీ తొలగిపోవాలి. అజ్ఞానంతో మీకు మోక్షం రాదు. మీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని మీరు జ్ఞానంగా మార్చుకున్నప్పుడే మీకు మోక్షార్హత వస్తుంది. ఆ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లో మన అజ్ఞానం అంతా ఉంటుంది, ఎన్నో జన్మలది. అది రకరకాల ఆలోచనలుగా ఉంటుంది. చాలా మందికి అసలు వీళ్ళకి ఆలోచనలు లోపల ఉన్నాయని కూడా సంగతి తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించుకోవట్లేదు. ఉదాహరణకి ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ లవ్డ్. చాలా మందికి సమస్య ఏంటంటే వాడు ఎదుటి మనిషిని ప్రేమించలేరు. ఎదుటి మనిషి ప్రేమిస్తే కూడా వీళ్ళు స్వీకరించలేరు. మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలంటే, ఒక అబ్బాయికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అంటే నేను చేసుకోబోయే అమ్మాయి నన్ను చాలా ప్రేమించాలి అని. అతను ఆ రకంగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత పెళ్ళయ్యాక భార్య నన్ను ప్రేమించట్లేదేమో అనే ఒక అనుమానం రావటం, లేదంటే అక్కడేదో అతను ప్రేమించలేకపోవటం భార్యని, అవేవో ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే తనకి లింబిక్ బ్రెయిన్ లో ప్రోగ్రామింగ్ ఎన్నో జన్మల మీదుగా ఎలా ఉంది అంటే ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ లవ్డ్. అంటే నాకు ప్రేమని స్వీకరించగలిగేటువంటి అర్హత లేదు అనేది ఇతనికి ఎక్కడో లోపల ఉంది లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లో. దానివల్ల అతని భార్య చాలా ప్రేమను చూపిస్తున్నా ఇతను ప్రేమను స్వీకరించలేడు, తిరిగి ప్రేమని పంచలేడు. భార్య మీద చికాకు పడటం, భార్యతో దురుసుగా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. కానీ ఈ ప్రోగ్రామింగ్ లింబిక్ బ్రెయిన్ లోపల ఉంటుంది.
ఇది అక్కడ ఉందని అతనికి ఎప్పుడు తెలుస్తుంది అంటే, అతను ఆధ్యాత్మికంగా ఎదిగి లింబిక్ బ్రెయిన్‌లో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో అదంతా బయటకొస్తుంది. ఆ బయటకొచ్చినప్పుడు తన లోపల ఈ ఆలోచన ఉంది అనేది అతనికి అప్పుడు తెలుస్తుంది. మన లోపల ఉన్న లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ మనకి తెలియకపోయినా ఎదుటి మనిషికి కనిపిస్తూ ఉంటుందది. వాళ్ళు చెప్తారు మనకి. చెప్పినప్పుడు నువ్వు తప్పు చెప్తున్నావు, నేను అలాంటి వాడిని కాదు అని అనుకుంటాం మనం. మనల్ని మనం మభ్యపెట్టుకుంటాం. ఏదో ఈర్ష్యతో చెప్తున్నాడులే అని అనుకుంటాం గానీ, మీకు నమ్మదగ్గ వ్యక్తి మీ జీవితంలో గనక ఉంటే, ఎప్పుడు పక్క వాళ్ళని వాళ్ళు మన మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలేంటో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే, మనకి మన గురించి తెలియని విషయాలు, ముఖ్యంగా ఈ లింబిక్ బ్రెయిన్‌లో ఏముందో మనకి తెలీదు. అది ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఒక అతను ఉంటాడు. తన అవసరాలు కూడా పట్టించుకోడు. అవసరాలు కూడా పట్టించుకోకుండా ఎంతసేపటికి వేరే వాళ్ళకి చేస్తూనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి అందరికి కాదనకుండా. శక్తికి మించి చేస్తాడు. చేసి ఆఖరికి అతనికి ఆర్థికంగా చితికిపోయి, అతనికి ఆరోగ్యం పాడైపోయి, అతను మంచాన పడితే ఎవరు చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు కూడా నేను బానే ఉన్నాను, నాకేం అక్కర్లేదు, నేనేం చూసుకోనక్కర్లేదు అంటూ ఉంటాడు. ఇతనికి లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ గనుక చూసారు అంటే, అక్కడ ఏమని ఉంటుందంటే, నా అవసరాలు ముఖ్యం కాదు. ఈ ఆలోచన తన లోపల లోతుగా నాటుకుపోయి ఉంది లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్‌లో. ఇది ఎందుకు ఏర్పడింది అంటే, బహుశా ఈ జన్మలోనో, గత జన్మల్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతను చిన్నప్పుడు అతని అవసరాలు తీర్చి ఉండరు. అతని అవసరాలు నేను కాదు ముఖ్యం. నీకన్నా తమ్ముడు అవసరాలు ముఖ్యం. చెల్లెల అవసరాలు ముఖ్యం. మా అవసరాలు ముఖ్యం. నువ్వు ముఖ్యం కాదు అని చెప్పుకుంటారు. అది అలా నాటుకుపోయి ఉంటుంది. నాటుకుపోయి లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్‌లో పెద్దయ్యాక అతను తన అవసరాలు పట్టించుకోడు. తర్వాత ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. నన్నెవరు పట్టించుకోవట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. నేను బాధపడుతున్నా పట్టించుకోవట్లేదని అప్పుడు ఏడుస్తాడు. ఇదంతా టిపికల్‌గా లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. అతని జీవిత కాలం అంతా అతను ఇలాగే బ్రతుకుతాడు. ఒకవేళ అతను ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటికి రాలేదనుకోండి, ఇంకో జన్మ ఎత్తుతాడు. జన్మ ఎత్తి ఇట్లాంటి పరిస్థితులే మళ్ళీ అనుభవిస్తాడు. ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతాడు అంటే, ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకు వచ్చే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అతను ఏ రోజైతే లేదు, నా అవసరాలు ముఖ్యం, నా అవసరాలు తీర్చాకే నేను వేరే వాళ్ళ అవసరాలు చూస్తాను, అది కూడా వాళ్ళకి అవసరమైతేనే చేస్తాను, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఒకళ్ళకి నేను బాధ్యత తీసుకోను, ఇలా ఎప్పుడైతే అతను నిలబడి ఉంటాడో అప్పుడు అతనికి ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచి బయటకు వస్తాడు. మీకు మీ వ్యక్తిత్వం అనేది ఏమిటి? మీ తల్లిదండ్రుల వైపు నుంచి మీ ఇంట్లో ఉండేటువంటి మేజర్ థీమ్స్ ఉంటాయి చూడండి. కొంతమందికి వాళ్ళ ఇళ్లల్లో డబ్బు సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమందికి పెళ్లి సమస్యలు ఉంటాయి. ఆ థీమ్స్ ఏమున్నాయి మీ తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ? మీ ఇంట్లో ఉండేటువంటి మామూలుగా ఉండేటువంటి సమస్యలు ఏమిటి, మీ జీవితంలో మామూలుగా ఉండేటువంటి సమస్యలు ఏమిటి అని మీరు పేపర్ల మీద కనుక రాసుకున్నారంటే ఇదంతా మీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, మీ వ్యవహార శైలి గనక లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచే వచ్చిందనుకోండి, మీరు మీ వ్యక్తిత్వంలోంచి బయటికి రాలేరు, మీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటికి రాలేరు. అందుకని ఇక్కడ మనుషులకి సాధన అవసరం. ఆధ్యాత్మిక సాధనల వల్ల మనం మన లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకు వస్తాం. అది మంత్రజపాలు అవ్వచ్చు, లేదంటే ధ్యానం అవ్వచ్చు, రకరకాల మార్గాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఎప్పుడైతే మనకి మన లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అర్థమవుతుందో, నా ప్రవర్తనలో ఎందుకు ఇలా ఉన్నాయి, నా లోపల ఏం ప్రోగ్రామింగ్ ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం, దానివల్ల కూడా మీకు ప్రోగ్రామింగ్ తెలుస్తుంది. మీకు మీ బుర్ర ఎలా పనిచేస్తుంది, మీ వ్యక్తిత్వం అనేది ఎలా పనిచేస్తుంది అనే సంగతి మీకు అర్థమవుతుంది. అర్థమయ్యే కొద్దీ మీ లోపల ఉన్న దోషాలు మీకు అర్థమవుతాయి. ఆ దోషాలు బట్టే మాయ మిమ్మల్ని ఆడిస్తుంది. ఒక్కసారి మీ దోషాలు మీకు అర్థమైపోయాయి అనుకోండి,
ఈ మాయకి మీ మీద పట్టుపోతుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, మీలో స్పందన పెరిగే కొద్దీ, మీరు లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకొస్తారు. అప్పుడే మీకు ఈ కుండలిని సింప్టమ్స్ అనేవి బాగా వస్తాయి. మీరు స్వతంత్రులవుతారు. దేని నుంచి స్వాతంత్రం వస్తుంది మీకు అంటే, నేను అనే ఒక ఉనికి ఉంది చూడండి మిమ్మల్ని అహంకారంలో ఉంచేసేది. దాని నుంచి మీకు విడుదల, ముక్తి వస్తుంది. ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లో ఉన్నంత కాలం మనం బాధపడుతూనే ఉంటాం, క్షోభపడుతూనే ఉంటాం. ఒక్కసారి లింబిక్ బ్రెయిన్ లోంచి మీరు బయటకు వచ్చారు అంటే మీకు బాధ అనేది అంటదు. అంటే మీరు బురదలోంచి పుట్టిన కమలం ఉంటుంది చూడండి, అది బురదలోంచి బయటకు వచ్చి అది చక్కగా విచ్చుకుంటుంది. మనం కూడా ఈ లింబిక్ బ్రెయిన్ అనే ఒక బురదలోంచి బయటికి వచ్చి చక్కగా ఒక కమలంలా విచ్చుకుంటాం అన్నమాట. ఇంకా మనకి బయట జీవితంలో జరిగే విషయాలు కానీ, లోకంలో జరిగే విషయాలు ఏవి మనల్ని బాధ పెట్టవు, మనల్ని తాకలేవది. ఎందుకంటే మనం పైన కార్టికల్ బ్రెయిన్ లోంచి ఇప్పుడు పనిచేస్తున్నాం. మనం ఎక్కువగా అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ స్థితిలో ఉండంగా మనకి ఈ లోకంలో ఉన్న మాయ గాని, ఈ లోకంలో ఉన్న బాధ గాని ఏది మనకి అంటదు. మనం ఈ బురదలో ఉంటూనే బురద అంటకుండా బతకగలుగుతాం అన్నమాట. నేను గతంలో శాకంబరి దేవి అనే ఒక వీడియో చేశా. అందులో బుద్ధి చక్ర గురించి చెప్పాను. అదే మన మెదడులో ఉన్నటువంటి ఈ ఇన్సులా కార్టెక్స్. ఇక్కడ నీలంగా 2 కనిపిస్తున్నాయి చూడండి, ఆ 2. ఈ ఇన్సులా కార్టెక్స్ నుంచి మనం మన దేహంలో శక్తి పైకేసి వెళ్తున్నప్పుడు మనం లింబిక్ బ్రెయిన్ లోంచి కార్టికల్ బ్రెయిన్ లోకి వస్తాం. ఇది కార్టికల్ బ్రెయిన్ అంటే మొత్తం ఈ పై భాగం అన్నమాట. మామూలుగా అయితే ఇక్కడ సగటు మనిషికి నర్వస్ కనెక్షన్స్ అంతగా ఉండవు. మొత్తం బ్రెయిన్ దీంట్లో అన్ని భాగాలు కూడా వాళ్ళకి అంత వాడరు వాళ్ళు. మనకి ఆధ్యాత్మికంగా ఎదిగాక మనం పై స్థాయి జ్ఞానం, తెలివి వాడుతున్నప్పుడు ఒక రకంగా మనలో ఉన్న శక్తిని మనం విశ్వశక్తితో అనుసంధానం చేసుకున్నప్పుడు మనం ఎక్కువగా ఇక్కడ స్పందనని అనుభవిస్తాం. అయితే మన దేహంలో కుండలిని ప్రక్రియ జరుగుతున్నప్పుడు కుండలిని మూలాధారాల నుంచి ఈ భాగం దాటి పైకి వెళ్ళినప్పుడు ఇందాక నేను చూపించిన బుద్ధి చక్ర ఉంది కదా, ఆ బుద్ధి చక్రాలోంచి పైకి వెళ్తున్నప్పుడు అప్పుడు మనం ఈ కార్టికల్ బ్రెయిన్లోకి వస్తాం. ఈ కార్టికల్ బ్రెయిన్లో మన శక్తి ప్రవాహం అక్కడ పనిచేయటం మొదలు పెడుతుంది. అప్పుడు మీకు ఇక్కడంతా మీకు స్పర్శ కదులుతున్నట్టుగా, అలా అంటే శక్తి కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మీకు కనుక టాప్ డౌన్ అవేకనింగ్ ఏందనుకోండి, ఆ టాప్ డౌన్ అవేకనింగ్ కూడా మీకు పైనుంచి కిందకి దిగుతూ కిందకి వెళ్ళాక మళ్ళీ పై వైపుకి తిరుగుతుంది. ఆ తిరిగి పై వైపుకి వస్తున్నప్పుడు మళ్ళీ ఈ భాగంలో పనిచేస్తుంది. ఇక్కడంతా మీకు చిమ్మచిమ్మలాడుతున్నట్టుగా, శక్తి ప్రవాహం ఉన్నట్టుగా, చీమలు పాకుతున్నట్టుగా, కొద్దిగా విద్యుత్ సంచలనాలు అనేవి తెలవటం ఈ తలపై భాగంలో, ఆ రకంగా మీకు అక్కడ సూచనలు వస్తాయి. అది శక్తి ప్రవాహం మీకు కార్టికల్ బ్రెయిన్ మీద పనిచేయటం అన్నమాట. అయితే టాప్ డౌన్ అవేకనింగ్ లో మీకు శక్తి చాలాసార్లు దిగాలి మీ ఒంటి మీద. దిగి మిమ్మల్ని చాలా మార్చాలి. ఈ విశ్వశక్తి మీ ఒంటి మీద దిగటం అనేది మీ గురువుల ఆశ్రమం నుంచి వస్తుంది. వారు పంపించే శక్తే మీ ఒంటి మీద దిగుతుంది. ఆ శక్తి మిమ్మల్ని మారుస్తుంది. ప్రతి స్థాయిలో వాళ్ళు మీకు దీక్షనిచ్చి తర్వాత స్థాయికి వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఆధ్యాత్మిక పదంలో. అది ఎలా అనేది నేను గతంలో ఒక వీడియో చేశాను. టాప్ డౌన్ అవేకనింగ్ లో 7 స్థాయిలో దీక్ష అనేది లభిస్తుంది. ఆ వీడియోలో వీటి గురించి నేను వివరంగా చెప్పాను. అయితే దాంట్లో 5వ స్థాయిలో దీక్ష లభించినప్పుడు అతని శక్తి ప్రవాహం ఎక్కువగా ఈ కార్టికల్ బ్రెయిన్ లోకి వస్తుంది. అంటే లింబిక్ బ్రెయిన్ లో ఉన్న ప్రోగ్రామింగ్ దాటేసి ఆ లింబిక్ బ్రెయిన్ ఒక చెరలోంచి బయటకు వస్తాడు. అతను బయటికి వచ్చి అతని శక్తి ప్రవాహం ఎక్కువగా ఈ పైన కార్టికల్ బ్రెయిన్ లో పనిచేస్తుంది. అప్పుడు ఆ స్థాయిలో ఇతనికి ఎన్నో జన్మల మీదుగా ఆ వ్యక్తిత్వం ఏదైతే ఏర్పడిందో ఆ వ్యక్తిత్వం ముసుగులోంచి బయటికి రావటం, మానసిక క్షోభ బాధలోంచి బయటకి రావటం, అంటే ఆ చెరలోంచి విముక్తి కలుగుతుంది టాప్ డౌన్ అవేకనింగ్ వాళ్ళకి. ఆ స్థాయిలో శక్తి ప్రవాహం మీకు ఈ కార్టికల్ బ్రెయిన్ లో పనిచేయటం మూలంగా మీరు బాధ అనే ఒక చెరలోంచి బయటికి రావటం,
దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నేను అనే అహంకారం తగ్గిపోతుంది ఇక్కడ. మీకు బుద్ధి చక్ర అనేది మీకు యూనివర్సల్ మైండ్ అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి మనస్సు ఉంది చూడండి. మనకి మన మనస్సు ఉంటుంది. ఇంకో మనిషికి వాళ్ళ మనస్సు ఉంటుంది. అదే విధంగా ఈ సృష్టికి కూడా సమిష్టి స్థాయిలో మనస్సు ఉంటుంది. మనం అక్కడి నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి మన సొంత మనస్సు, నా ఇష్టాలు, నా కష్టాలు ఇక్కడ ఉండవు. ఉండకపోయేసరికి మీరు లింబిక్ బ్రెయిన్ ఒక్క చెరలోంచి బయటకు వచ్చేసి ఉంటారు. నేను అనే అహంకారం తగ్గిపోయి ఉంటుంది మీలో. ఎప్పుడైతే నేను అనే ఒక అహంకారం తగ్గిపోతుందో మనం ఆటోమేటిక్గా సమస్యల్లోంచి, మన బాధల్లోంచి, మన కష్టాల్లోంచి మనకి విముక్తి వస్తుంది. ఎందుకంటే నేను అనేది ఉంటేనే కదా మనకి అవన్నీ ఉంటాయి, కష్టాలు లేకపోతే బాధలు. నేను అనేది లేనప్పుడు మనకి ఏది అంటదు. మనకి జ్ఞాన వైరాగ్యం వచ్చేస్తుంది ఇక్కడ. అంతేకాకుండా మన శక్తి ప్రవాహం ఎక్కువగా కార్టికల్ బ్రెయిన్లో పనిచేస్తున్నప్పుడు మనం చాలా ఒక రకమైనటువంటి విశ్రాంతి స్థితిలోకి వెళ్తాం. చాలా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం. అంత నిశ్శబ్దం ఉంటుందంటే ఇక్కడ ఈ స్థాయిలో మీరు కనుక ధ్యానంలో కూర్చుంటే చాలా తేలిక ధారణ స్థితుల్లోకి, సమాస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీ శరీర స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు గతంలోంచి మొత్తం మీ గాయాలన్నీ మాన్పుకున్నారు. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కార్టికల్ బ్రెయిన్లో మీ శక్తి పనిచేస్తున్నప్పుడు మీరు స్వస్థత చేకూరి ఉన్నారు ఈ స్థితికి. ఇంకా మిమ్మల్ని మాయ ఇక్కడ ఆడించలేదు. మనకి మలాలు ఉంటాయి. మలాలు అంటే ఏమిటి అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 3 మలాలు ఉంటాయి. ఒకటి అనవమల. అనవమల అంటే సముద్రాన్ని మీరు విశ్వంలో ఉండేటువంటి చైతన్యం అనుకుంటే దాంట్లోంచి వచ్చిన ఒక చుక్కే మనం. మనం ఒక చుక్కగా వేరుపడిపోయాక ఆ సముద్రం వేరు, నేను వేరు అని చుక్క అనుకుంటోంది. అంటే భగవంతుడి నుంచి మనం తెగిపోవటం. అదే అనవమల. అది మనకి సమాధి స్థితిలో మనం ఈ విశ్వంలో ఉన్న శక్తితో మమైకమై మనము ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి అనవమల తొలగిపోతుంది. దాని తర్వాత మయ్యమల. మయ్యమల ఏంటంటే నేను వేరు, ఎదుటి మనిషి వేరు. అంటే ఈ శరీరంలో ఉన్నది నేను, ఆ శరీరంలో ఉన్నది ఆ మనిషి, ఆ మనిషి వేరు, నేను వేరు. ఈ మయ్యమల ఉంటుంది చూడండి. అది ఉన్నంత కాలము మీరు ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లో ఉంటారు. లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఈ మయ్యమల తొలగిపోతుంది. తర్వాత కర్మమల. కర్మమల అంటే మీరు చేసే పనులు, నేను చేస్తున్నాను అనే ఉద్దేశంతో మంచి చేసినా చెడు చేసినా దానికి కర్మ అంటుతుంది. ఈ కర్మ ఎన్నో జన్మల మీదుగా మనం పోగేసుకుంటాం అనమాట. దీంట్లో కూడా రకాలు ఉంటాయి మీకు కర్మల్లో. ఒకటి సంచిత కర్మ. సంచిత కర్మ అంటే మనం ఎన్నో వందల జన్మలు ఎత్తుంటాం. ఆ వందల జన్మల కర్మ మంచి కానీ చెడు కానీ సంచిత కర్మ మనకి కారణదేహంలో ఉంటుంది. మనం ఈ జన్మ ఎత్తేటప్పుడు దాంట్లోంచి కొంత తీసుకుని పుడతాం. ఆ మొత్తం సంచిత కర్మలోంచి మనం ఈ జన్మకి +20 పుణ్యం, -10 పాపం తీసుకుని పుట్టామనుకోండి, అది మనకి ఈ జన్మకి ప్రారంధ కర్మ. అంటే మనం ఇక్కడ కష్టం కన్నా సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తాం అనమాట. మన ఆధ్యాత్మికంగా ఎదిగినా కూడా అనుభవిస్తాం. కానీ ఇక్కడ వచ్చే మార్పు ఏమిటి అంటే మీరు లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి నేను ఒకరిని అనుభవిస్తున్నాను అనే ఒక ధ్యాస మీకు లేదు కాబట్టి మీరు మంచిని చెడుని సమంగానే స్వీకరిస్తారు కాబట్టి ఇక్కడ కర్మ ఇంకా మిమ్మల్ని అంతగా బాధించదు. తర్వాత ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే తర్వాత ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే మనం ఈ జీవితకాలంలో పుట్టి మళ్ళీ కర్మలు చేస్తాం. దాంతో మనం కొత్త కర్మని సంతరించుకుంటున్నాం. ఆ కర్మనే మళ్ళీ మనకి సంచిత కర్మకి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జన్మకు మనం దాన్ని అనుభవిస్తాం. ఈ రకంగా మన కర్మ మళ్ళీ ఇన్ని కర్మబంధాల్లో కట్టిపడేస్తుంది. మనకు రావాల్సింది కర్మ స్వాతంత్రం. మనకి కర్మ స్వాతంత్రం ఎక్కడ వస్తుంది అంటే నేను ఇందాక చెప్పాను, మీరు లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లోంచి బయటికి వచ్చే కొద్దీ మీరు స్వతంత్రులు అవుతారు. ఆ చెరలోంచి బయటకు వస్తున్నారు. ఆ చెరలోంచి బయటకు వచ్చేటప్పుడు
మీ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఒక పరిస్థితిలో ఎలా ప్రవర్తించారు, ఎందుకు ప్రవర్తించారు అనేది మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మాయ ఎలా ఆడిస్తుందో మీకు అర్థమవుతుంది. అర్థమయ్యే కొద్దీ మీలో జ్ఞాన వైరాగ్యం పెరిగే కొద్దీ మీలో ఉన్న శక్తి పైన కార్టికల్ బ్రెయిన్‌లోకి వెళ్తుంది. మీరు లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచి బయటకు వస్తారు. అప్పుడు మీరు కర్మ స్వాతంత్రులు అవుతారు. మాయామల ఉంటుంది చూడండి, మయ్యమల. ఇది మీకు ఎక్కువ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లో పనిచేస్తుంది. ఇది ఏం చెప్తుందంటే నువ్వు వేరు, ఎదుటి మనిషి వేరు, కాబట్టి పోటీ పడు, ప్రతిదానికి పోటీ పడు, అవసరం లేని దగ్గర కూడా పోటీ పడు. అంతేకాకుండా బాధితుడు, బాధించేవాళ్ళు, లేదంటే మనని రక్షించేవాళ్ళు, ఈ రకం ఒక నాటకం లేకపోతే పాత్రలు ఏవైతే మన జీవితంలో మనం పోషిస్తాం చూడండి, అవన్నీ మనకి మయ్యమల కారణంగా వస్తాయి. అంటే మనం ఏమనుకుంటే అక్కడ ఎవరో బాధితుడు మనం రక్షించాలి, అక్కడ బాధితుడు ఉన్నాడు, ఆ రకంగానే మాయమల్ని పట్టుకుంటుంది. లేదంటే నన్ను ఎవరో వచ్చి రక్షించాలి, ఇది మయ్యమల. తర్వాత తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మీరు ఏమైనా ఇంటి పని చేయించుకున్నారు, ఆ చేసిన కార్పెంటర్ మీ దగ్గర బహుశా ఒక 500 ఎక్కువ తీసేసుకున్నాడు. మీ పక్కింటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సరైన ధర చెప్పారు. అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది, నా 500 ఎక్కువ ఇచ్చేసాను, నా దగ్గర 500 ఎక్కువ తీసేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు అని మీకు దుఃఖం, కోపం వస్తుంది. ఇలా కూడా మయ్యమల పట్టుకుంటుంది. ఏంటి అంటే నేను 500 ఇచ్చాను, ఇంకొకటి 500 తీసుకున్నాడు. ఈ స్థాయికి వచ్చేసరికి, మీరు కార్టికల్ బ్రెయిన్కి వచ్చేసరికి మీ ఆలోచించే విధానం మారిపోతుంది. అది ఎలా మారుతుంది అంటే ఇక్కడ మీరు యూనివర్సల్ మైండ్ స్థాయి నుంచి ఆలోచిస్తున్నారు. ఇచ్చేది నేనే, తీసుకునేది నేనే. అతనికి నేను ఎంత బాకీ ఉన్నానో అంతే అతనికి వెళ్తుంది. బహుశా అతను పని చేసినందుకు నా దగ్గర తీసుకున్నాడు, నేను అదనంగా ఇచ్చిన 500 బహుశా గత జన్మలో బాకీ ఏదో తీసేసుకున్నాడు. ఒకవేళ అతను గత జన్మ బాకీ కాకుండా ఎక్కువ తీసేసుకున్నట్టయితే 500 ఇంకో రూపంలో మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంది. మీకు ఈ రకంగా జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు మీరు పోయిన 500కి బాధపడరు. మీ వస్తువు ఎవరు తీసుకోలేరని సంగతి మీకు తెలుస్తుంది. మీ దగ్గర ఎవరైనా తీసుకున్నా అది ఇంకో రూపంలో తిరిగి మీ దగ్గరకు వస్తున్న సంగతి మీకు అర్థమవుతుంది. ఇదే జ్ఞాన వైరాగ్యం. దాంతో మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. ఇక్కడ తర్వాత బయట మంచి జరిగినా చెడు జరిగినా అది ఏ మనిషి ద్వారా జరుగుతుంటే ఆ మనిషి అది చేస్తున్నాడు అని అపోహపడటం, ఇది మయ్యమల. మనం కూడా చేస్తున్నప్పుడు ఒక పని నేను చేస్తున్నాను అనుకుంటూ మనం చేస్తాం కర్తగా. దాని మూలంగా మనకి కర్మ అంటుతుంది. నా పని చేసిన కర్మ అంటుతుంది, మంచైనా చెడైనా. మనకి ఈ మాయామల తొలగిపోయినప్పుడు ఇది ఎలా అనిపిస్తుందంటే, మనకి శక్తి కార్టికల్ బ్రెయిన్ లో పనిచేస్తున్నప్పుడు పనులు జరుగుతాయి. ఒక పని జరగాలి అంటే ఎవరో వచ్చి చేస్తారు అంతే. వాళ్ళు ఆ పని చేసే సాధనం మటుకే. ఆ పని సరిగ్గా చేయగలిగినా చేయలేకపోయినా తప్పుగా చేసినా అది ఆ పరిస్థితిలో అలా జరగాలి, అందుకనే జరిగింది. ఇక్కడ ఇంకా మనిషి కర్తగా మనం చూడం, మనల్ని మనం కర్తగా చూడం, ఎదుటి మనిషిని కర్తగా చూడం. అక్కడ జరిగేదంతా శివుడి ఆజ్ఞ, శివుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. మంచైనా చెడైనా అన్నిటిని మనం స్వీకరించాలి అనే ఒక ధోరణిలో ఉంటాం. ఇక్కడ ఏంటంటే తప్పు జరిగితే మనం అపరాధ భావంలోకి వెళ్తాం, లేకపోతే పక్క వాళ్ళు ఎవరు తప్పు చేశారని వాళ్ళ మీద నింద మోపటం, వాళ్ళని దండించడం లాంటివి ఉండవు. ఇంకెక్కడ మీరు పరిస్థితిలో మీ అంచనాలు తారుమారి అక్కడ జరగకూడదు జరిగినా కూడా దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు ఒక భయంలోంచో ఓ బాధలోంచో స్పందించరు ఆ పరిస్థితి పట్ల. దాని పట్ల మీకు అవగాహన పెంచుకుని, జ్ఞానాన్ని పెంచుకుని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఎందుకు అవుతుందంటే మయ్యమల తొలగిపోవటం వల్ల ఈ స్థాయిలో మనిషి ఆలోచించే విధానం మారిపోతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, మీరు ఇక్కడ విశ్వం ఒక్క మెదడు నుంచి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ లోపల దిగువ స్థాయిలో ఉన్నటువంటి అహంకారం, నేను నాది అనే ఒక అహంకారం ఉంది చూడండి, పోయింది. పోయేసరికి మీ ఆలోచించే విధానం పెద్దదిగా అయింది. పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు. పెద్ద మనసుతో ఆలోచించేసరికి మీకు బయట జరిగే బాధాకరమైన విషయాల్లో కూడా మీకు జ్ఞానమే కనిపిస్తుంది. మీకు ఈ మాయా మలం ప్రభావం పోయే కొద్దీ మీకు విషయాల మీద ఆసక్తి పోతుంది. బయట జరిగే విషయాలైనా మీ జీవితంలో జరిగే విషయాలు కూడా
అంతగా మీకు పట్టవు, మీరు పట్టించుకోరు కూడా. ఈ స్థాయిలో మీకు దేవతలు కనిపించడం మొదలు పెడతారు, గురువులు. అంటే మూడో కంట్లో లేకపోతే కళల్లో కొంతమందికి వాళ్ళు ముందుకొచ్చి నిలబడి వాళ్ళకి దీక్షలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మంత్రాలు వినిపించడం మొదలుపెడతాయి చెవుల లోపల. అంటే ఎవరో మీకు ఈ మంత్రం పఠించు అనే మంత్రం చెప్తారు. ఈ స్థాయిలో మీకు మంత్రం అవసరం. ఎందుకు అవసరము అంటే మీకు ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, ఈ లింబిక్ బ్రెయిన్ ఎక్కడుంది? సరిగ్గా కార్టికల్ బ్రెయిన్ కిందే ఉంది. ఇక్కడ చూడండి, లింబిక్ బ్రెయిన్ సరిగ్గా కార్టికల్ బ్రెయిన్ కిందే ఉంది. అంటే నియో కార్టెక్స్ అని రాసింది ఇక్కడ. ఈ పైన తిరిగే శక్తి, ఆ శక్తి కనుక దాంట్లో కొద్దిగా చైతన్యం తగ్గి, స్పందన తగ్గి లింబిక్ బ్రెయిన్ లోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు లింబిక్ బ్రెయిన్ చెరలోకి వచ్చినట్టు అవుతారు. కాకపోతే ఇక్కడ మీకు తెలుసు, కార్టికల్ బ్రెయిన్ లో ఉన్నప్పుడు మీరు ఎంత నిశ్శబ్దంలో ఉన్నారో, మీరు ఎలా మాయామలం నుంచి బయటకు వచ్చారో అనేది జ్ఞాన రూపంగా మీకు గుర్తుంటుంది. మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ స్పందన పెంచుకుని. నేను ఇందాక చెప్పాను మనకి కర్మల్లో రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు కర్మ స్వాతంత్రం కూడా ఉంది. కర్మ స్వాతంత్రం అంటే ఏంటి? ఈ కర్మ నేను అనుభవించాలా, అనుభవించకూడదా, తప్పించుకోగలనా అనే కర్మ స్వాతంత్రం. ఇది ఎక్కడ వస్తుంది మీకు అంటే, మీ శక్తి ఈ లింబిక్ బ్రెయిన్ నుంచి కార్టికల్ బ్రెయిన్ మీలోకి వెళ్తుంది చూడండి. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ కర్మ స్వాతంత్రం ఉంటుంది. అంటే మీరు ఇంకా ఆధ్యాత్మికంగా పైకెళ్ళదలుచుకున్నారా, లేదు నేను మళ్ళీ తిరిగి నేను లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తాను, నేను కష్టపడి స్పందన పెంచుకోను, నాకు ఇలా ఉందని తెలిసినా కూడా నేను లింబిక్ బ్రెయిన్ చెరలోకే వెళ్తాను, నాలో అహంకారాన్ని పెంచుకుంటాను అని ఆ మనిషి కనుక తీర్మానం చేసుకుని, నేను మళ్ళీ జీవితంలో నాకు ఆసక్తి పెరిగింది, నేను అటే వెళ్తాను అంటే, అతను తిరిగి మళ్ళీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లోకి వస్తాడు. ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ దాటి మీరు కార్టికల్ బ్రెయిన్ లోకి వచ్చాక, ఈ కార్టికల్ బ్రెయిన్ లో మీ శక్తి పనిచేసేట్టుగా మీరు ఎక్కువగా ఇక్కడి నుంచి మీరు లోకాన్ని చూసేట్టుగా ఉండాలి అంటే, మీలో మీ శక్తిని ఇక్కడ ఉంచుకునేటట్టుగా మీలో ఇచ్ఛాశక్తి ఎక్కువ ఉండాలి. ఈ స్థాయిలో మనిషి తీర్మానం చేసుకోవాలి, నాకు గనక గత స్మృతులు లేకపోతే గతంలో నాకు జరిగిన అవమానాలు, కోపాలు నాకు గనుక గుర్తుకు వచ్చాయి అంటే, ఆ ఆలోచన, ఆ ప్రక్రియని ఆపేస్తాను. ఆపేసి మళ్ళీ నా శక్తిని కార్టికల్ బ్రెయిన్లోకి తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇక్కడ మీ శక్తి ప్రవాహం కార్టికల్ బ్రెయిన్లో పనిచేస్తుంది, మధ్య మధ్యలో లింబిక్ బ్రెయిన్లోకి దిగుతుంది. దిగంగానే మళ్ళీ మీకు గతం తాలూకు ఆలోచనలు, ఆ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ మీకు తెలియకుండా మళ్ళీ బుర్ర లోపల మాట్లాడటం, మీరు ఆ మాటల్లో కొట్టుకుపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత తొందరగా గుర్తిస్తారు ఇలా మళ్ళీ మీరు ప్రోగ్రామింగ్లోకి వస్తున్నారు అన్న సంగతి, మీరు ఎంత తొందరగా గుర్తిస్తారు? గుర్తించిన వెంటనే మీరు టక్కుమని లోపల గొంతును ఆపేస్తారు. ఆపేసి కాసేపు నిశ్శబ్దంలోకి వెళ్ళాక మీరు ఏం గమనిస్తారు అంటే, మీ ఒంట్లో చైతన్య శక్తి పెరుగుతుంది. పెరిగి మళ్ళీ మీకు పైన ఈ భాగంలో మళ్ళీ మీకు విద్యుత్ సంచలనాలు కానీ, లేదంటే మీకు శక్తి ప్రవాహం మళ్ళీ కార్టికల్ బ్రెయిన్లోకి వెళ్తుంది. ఈ లింబిక్ బ్రెయిన్ కార్టికల్ బ్రెయిన్ మధ్యలో ఇక్కడ ఏంటంటే మనిషి జ్ఞానం వచ్చింది, అతని జ్ఞానం ఉంది కాబట్టి లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లోకి తిరిగి కూరుకోవాలా, లేదు అంటే నేను అహంకారం చెప్పే మాటలు వినకుండా నేను పై స్థాయి చైతన్య శక్తిలో ఉండాలా అనేది. అతను అహంకారం కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నా, నేను ఈ అహంకారాన్ని కాదు అని అతను తిరస్కరించే కొద్దీ అహంకారం పట్టులోంచి బయటకు వచ్చేస్తాడు. అహంకారం తేలిక వదలదు, ఈ స్థాయిలో కూడా మిమ్మల్ని ఆ లింబిక్ బ్రెయిన్ లోంచి లాగుదామని చూస్తుంది లోపలికి. కానీ ఇక్కడ గట్టిగా మనం నిలబడాలి. అతను కనుక అహంకారం మాటలు విని మళ్ళీ ఆ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంతకాలం అతను ఏదైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఒక స్థాయికి వచ్చే ప్రయత్నం చేశాడో అదంతా పోగొట్టుకుంటాడు. మళ్ళీ అతను ఆధ్యాత్మికంగా తర్వాత ఎదగాలంటే మళ్ళీ చాలా కష్టపడాలన్నమాట. ఈ భాగంలో మనకి కర్మ స్వాతంత్రం అనేది ఉంటుంది. మీకు కార్టికల్ బ్రెయిన్ లో శక్తి పనిచేస్తున్నప్పుడు అక్కడంతా నిశ్శబ్దమే ఉంటుంది, భాష ఉండదు. అక్కడ మీకు దేవతామూర్తులు కనిపిస్తారు.
మంత్రాలు వినిపిస్తాయి. మీకు మంత్రాలు చేయమని అప్పుడు మీకు మంత్రాలు కూడా వస్తాయి. ఈ ఫలానా మంత్రం చెయ్యని మీరు నిద్దట్లో ఉన్నప్పుడు, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మంత్రం మీకు వస్తుంది. ఇక్కడ మంత్రం ఎందుకు అవసరము అంటే తిరిగి మళ్ళీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్‌లోకి వెళ్ళకుండా ఉండటానికి మంత్రం అవసరం. మనం ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు మనకి అహంకారం కొత్త కొత్త ఆలోచనలు బుర్రలో రేకెత్తిచ్చి మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేయకుండా మనని మంత్రం కాపాడుతుంది. తర్వాత ఈ మంత్రం ఏదైతే మనకి కలలో మన గురువులో లేకపోతే దైవము మనకి ఇచ్చిన మంత్రం కాబట్టి ఈ మంత్రం చేస్తే దాని మంత్రం యొక్క శక్తి మనకి లభిస్తుంది. ఈ మంత్రం మనల్ని తిరిగి లింబిక్ బ్రెయిన్‌లోకి వెళ్ళనీయకుండా, జారనీయకుండా కింద వైపుకి మనల్ని పైకి ఉంచుతుంది కార్టికల్ బ్రెయిన్‌లో. మీకు ఎలాంటి మంత్రము మీ గురువు గాని, లేకపోతే ఒక దేవత గాని మిమ్మల్ని మీకు ఇవ్వకపోయినా మీరు ఏదో ఒక మంత్రం ఎంచుకుని ఈ స్థాయిలో మీరు చేసుకోవచ్చు. ఆ చేసుకోవటం వల్ల ఏంటంటే మీ శక్తి ప్రవాహం అనేది ఎక్కువగా కార్టికల్ బ్రెయిన్‌లో ఉంటుంది. మీరు కూడా తిరిగి మళ్ళీ మాయా మలంలోకి వెళ్లరు. ఈ స్థాయికి ఏమవుతుందంటే మీరు లింబిక్ ప్రోగ్రామింగ్‌లోంచి బయటకొచ్చేసరికి మీ కర్మబలం వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఎన్నో జన్మల కర్మ ఫలం అనేది కుండలిని జాగృతంలో పటాపంచలైపోతుంది. అదే టాప్ డౌన్ అవేకనింగ్ అనుకోండి, ఎన్నో జన్మల సంచిత కర్మ ఏదైతే ఉందో దాంట్లో చాలా మటుకు వెళ్ళిపోతుంది. కొంత ఉంటుంది. ఆ కొంత ఏంటంటే నేను గతంలో వీడియోలో చెప్పాను. టాప్ డౌన్ అవేకనింగ్ అయ్యే వాళ్ళకి ఆఖరిలో వాళ్ళు సిద్ధాశ్రమానికో లేకపోతే శంబాలాకి వెళ్తారు. ఆ మిగతా సంచిత కర్మని వాళ్ళు అక్కడ తీర్చుకుంటారు. ఇంకో మలం ఏమో మయ్య మలం అంటే మాయాశక్తి యొక్క బలం మన మీద. ఆ మాయాశక్తి యొక్క ప్రభావంలో బ్రతకటం మూలంగా మనిషి ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటికి రాలేడు. అయితే ఈ స్థాయిలో లింబిక్ బ్రెయిన్ లోంచి మనం శక్తి ప్రవాహం పై వైపుకు వెళ్ళినప్పుడు మనం మాయా మలంలోంచి బయటకు వచ్చేస్తాం. ఇంకా మాయ ఒక్క శక్తి మన మీద పనిచేయదు. మన శక్తి గనక ఆలోచించే శక్తి గనక లేదంటే మన స్పందన గనక మళ్ళీ కాస్త తిరిగి ఈ లింబిక్ బ్రెయిన్ రీజన్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం కొద్దిగా మాయలోకి వెళ్తాం. ఆ మాయలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కాస్త కొట్టుమిట్లాడుతూ ఉంటాం మాయలో. కానీ మళ్ళీ మీరు కాస్త ఆ విషయాన్ని గమనించి నేను లింబిక్ బ్రెయిన్లోకి వచ్చాను అనే విషయాన్ని గమనించి మీరు ఆలోచనలకి అడ్డుకట్ట వేసి మీ శక్తిని మళ్ళీ కార్టికల్ బ్రెయిన్ వైపుకి దిశ వైపుకి పెట్టారనుకోండి, మళ్ళీ కార్టికల్ బ్రెయిన్లోకి మీ శక్తి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు ఆ చెరలోంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఈ స్థాయిలో మీరు మీ చైతన్య శక్తిని కార్టికల్ బ్రెయిన్లో పనిచేసేట్టుగా ఉంచుకుంటున్నారు, లింబిక్ బ్రెయిన్లోకి రానియకుండా. ఇది కొద్దిగా మనం సాధన చేస్తే మనం ఆ శక్తిని కార్టికల్ బ్రెయిన్లో పనిచేయాలా, లింబిక్ బ్రెయిన్లో పనిచేయాలా అనేది మన ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు మనకి చుట్టూ ఎవరూ లేనప్పుడు మనం కార్టికల్ బ్రెయిన్లో ఉంచుకోవచ్చు శక్తిని. మనం బయట లోకంలో వెళ్ళి పనిచేయాల్సి వచ్చినప్పుడు మీరు ఆధ్యాత్మిక ఎదిగినా కూడా మీరు ఉద్యోగం అన్నీ చేస్తారు. అప్పుడు కొంత శక్తిని మీరు లింబిక్ బ్రెయిన్లో పనిచేసేట్టుగా పెట్టుకుంటే అప్పుడు మీరు బయట పనులు చేసుకోగలుగుతారు, మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగటం కూడా రెండూ చేసుకోగలుగుతారు. కానీ మరీ ఎక్కువగా ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మన లింబిక్ బ్రెయిన్లోకి వచ్చి పనిచేసిన బయట లోకంలో దాని లోపల మనం కూరుకుపోకూడదు. ఆ కాస్త సమయం ఆ లింబిక్ బ్రెయిన్లో పనిచేసి మళ్ళీ మనం కార్టికల్ బ్రెయిన్ వైపుకి మన ఆలోచించే విధానం వెళ్ళిపోవాలన్నమాట. కార్టికల్ బ్రెయిన్లో అంతా నిశ్శబ్దమే. మనం చాలా లోతైనటువంటి స్థితులు, ఆధ్యాత్మిక స్థితుల్ని ఇక్కడ అనుభవించగలుగుతాం. ఎంత కాలం అయితే మీరు ఇక్కడ గడుపుతారో ఆ సమయంలో మీ కాంతి దేహం అనేది తయారవుతుంది. మీ కాంతి దేహం పూర్తిగా తయారయ్యాక ఒకవేళ మీరు టాప్ డౌన్ అవేకనింగ్ అయితే మీకు ఇంకా తర్వాత భూమి మీద ఇంకో జీవితం ఎత్తాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మీరు సిద్ధాశ్రమానికి లేకపోతే శంబాల అని అంటారు, దానికి వెళ్ళిపోగలుగుతారు. ఆ కాంతి దేహం తయారవ్వాలి. కుండలిని జాగృతంలో కూడా
ఈ స్థితికి వచ్చేసరికి చాలా మంది సమాధి స్థితుల్లోకి వెళ్తారు. ఎంతగా మనం నిర్వికల్ప సమాస్థితులను అనుభవిస్తామో అంతగా విశ్వంలో ఉన్న శక్తిని మన లోపల మనం తీసుకోగలుగుతాం. అంటే మనలో ఉన్న అనవమల, నేను మొదటి మల చెప్పాను చూడండి, ఆ మలాన్ని మనం తొలగించుకోగలుగుతాం సమాస్థితుల్లో. ఇక్కడ ఏమవుతుందంటే మనం జంతు ప్రవృత్తిలోంచి ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకునే వ్యక్తిత్వం అనే ఒక చెరలోంచి విడుదల తీసుకుని మనం కాంతి దేహం తయారు చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటికి రావాలి. ఈ లింబిక్ బ్రెయిన్ లో ఏముందో తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. ఒక్కసారి మన లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి బయటకు వచ్చేసాం అనుకోండి, మనం బాధ, కష్టాలు అనే ఈ చెర ఉంది చూడండి, మనిషి జీవితం, ఆ చెర నుంచి విముక్తి పొందుతాము. ఇంకా తిరిగి మనం బాధల్లోకి వాటిలో కూరుకోం. ఎందుకు కూరుకోం అంటే మనం మెదడు ఆలోచించే విధానం మారిపోతుంది. అంతక్రితం మనం ప్రతిదాన్ని భయంలోంచో కోరికలోంచో చూసేవాళ్ళం. అంటే ఈ రెండు మెదళ్ళు వేరువేరుగా పనిచేసేవి. ఎక్కువగా మనం బయట జరిగే విషయాలకి ప్రతిస్పందిస్తూ బతికేవాళ్ళం. ఆ ప్రతిస్పందన కూడా మీకు దిగువ మెదడు నుంచి వస్తుంది. ప్రతిదాన్ని ప్రమాదంగా చూస్తాము, లేదంటే అతిగా ఆశపడటం, లేదంటే మన లోపల దోషాలు మనకి తెలియక అవే ఆలోచనలు, అవే ప్రవర్తనలు, అవే పరిస్థితులు మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి ఆకర్షిస్తూ వాటిలోంచి బయటపడలేక బాధపడుతూ బతుకుతాం. అది ఎన్నో జన్మల మీదుగా. ఎప్పుడైతే మనం ఈ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచి బయటకు వస్తామో, మనం ఈ జీవుడు ఏదైతే ఒక చెర వేసుకుని ఆ చెరలో కూర్చుని ఉన్నాడో ఆ చెరలోంచి మనకు విముక్తి వస్తుంది. మీరు పూర్తిగా స్వతంత్రులు అవుతారు. అంటే బురదలో పుట్టిన, బురదలో పెరిగిన కమలం బురద బయటకు వచ్చి విచ్చుకున్నట్టుగా మీరు ఆ కమలంలా విచ్చుకుంటారన్నమాట. ఉంటానండి. నమస్తే.